హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు పెడతాను. ఫ్రాక్ వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ అండి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అంటారు కదా, అలాగా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ ఫ్రాకు. అలాగే ఈ ఫ్రాక్ మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 46 అండి. వెస్ట్ లూజ్ నడుం లూజ్ వచ్చేసి 42 ఇంచెస్. 42 ఇంచెస్ నడుం లూజ్ వచ్చేసి, చెస్ట్ లూజ్ వచ్చేసి 46, నడుం లూజ్ వచ్చేసి 42. అంటే చూసారా, పెద్ద సైజే కదా. అంటే నార్మల్గా బ్లౌజ్ అయితే టైట్ వేసుకుంటారు, ఇది డ్రెస్ కాబట్టి లూజ్గానే వేసుకుంటారు, చాలా లూజ్గా వేసుకుంటారు కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటాయి. మెజర్మెంట్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి, మనకైనా సరే అంతే ఉంటాయండి. ఇది వచ్చేసి డ్రెస్ మెజర్మెంట్స్. ఇవి నాకు ఆదికి డ్రెస్సే ఇచ్చారు. దీనికి వచ్చేసి లైనింగ్ వచ్చేసి నేను ఇది పాలిస్టర్ అండి, పాలిస్టర్ ఫ్యాబ్రిక్. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్. ఇది హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అండి, క్రేప్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి. అది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారంట, తెచ్చిచ్చారు స్టిచ్ చేయమని. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, క్రేప్ ఫ్యాబ్రిక్. నేనైతే క్రేప్ ఫ్యాబ్రిక్ వేసుకుని ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. ఎందుకంటే నేను స్కూల్ డేస్కి వెళ్ళేటప్పుడు క్రేప్ క్లాత్ తీసుకుని, నాకు అప్పుడు మా మమ్మీ పంజాబీ డ్రెస్ కుట్టించేది. అవే అన్నాళ్ళు వేసుకునేదాన్ని, ఎందుకంటే చినిగిపోయాయి కాదు, అసలు గట్టిగా ఉండేవి. క్రేపు చాలా నాళ్ళు వేసుకున్నాను, అంత గట్టిగా ఉండేది క్రేప్ క్లాత్ అనేది. మళ్ళీ ఇప్పుడు ఆ క్రేప్ క్లాత్ చూసిన తర్వాత మా మమ్మీ నాకు ఇదే కదా స్టిచ్ చేయించింది డ్రెస్ అని చెప్పి ఇప్పుడు గుర్తుకొచ్చిందండి నాకు. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, డైలీ వేర్ వేసుకుంటాక చాలా బాగుంటాయండి క్రేప్ అనేది. నేను వచ్చేసి నార్మల్గా మీకు చెప్పలేదు హ్యాండ్స్ అనేది నేను, ఎందుకంటే అందరికీ తెలుసు కదా. మీకు క్లారిటీగా కావాలంటే నేను ఒక షార్ట్ వీడియోలో కానీ లేదా ఒక లాంగ్ వీడియోలో కానీ మీకు చూపిస్తానండి. ఎందుకంటే మీకు తెలుసు కదా హ్యాండ్ కటింగ్ అని చెప్పి నేను చెప్పలేదు. ఇది వచ్చి బాడీ పార్ట్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు షోల్డర్ మెజర్మెంట్స్ ఇవన్నీ తెలియాలి కదా. షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టాను, అదే 7.5ని కొంచెం కింద తీసుకున్నాను. బాడీ లెంత్ చెప్పలేదు కదా, బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. హైటే ఉంటారు వీళ్ళు, కొంచెం హైట్ ఉంటారు, అలాగే కొంచెం బొద్దుగుంటారు, హైట్ ఉంటారండి. అందుకని చెప్పి మనకి 15 వచ్చింది. నార్మల్గా ఎవరికైనా సరే మనం 14 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, సరిపోయిద్ది. ఇది వచ్చేసి హైట్ ఎక్కువ అండి, 15 ఇంచెస్. 1 ఇంచ్ ఖర్చు కోసం, పైన కింద ఖర్చు కోసం పెట్టి 16 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ వచ్చేసి 7.5, చంక డౌన్ కూడా అంతే 7.5 పెట్టానండి. షోల్డర్ 7.5 బోట్ నెక్ కదా పెట్టేది, నార్మల్ దానికి 7.5 ఎందుకు పెట్టారని మీరు అడగచ్చు. నార్మల్ దానికి 7.5 ఎందుకు పెట్టారంటే నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టానండి. ఇక్కడ నెక్ విడ్త్ చూసారా, నేను 3 ఇంచెస్ పెట్టాను. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ పెట్టుకున్నాను. నెక్ విడ్త్ సరిపోయిద్ది 3 ఇంచెస్, అలాగే 1/4 ఇంచు. షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నారండి, 3.5 పెట్టుకున్నారు. షోల్డర్ మధ్యలో షోల్డర్ ఉండిద్ది కదా, ఆ షోల్డర్ వచ్చేసి 3.5 పెట్టుకున్నారు. అందుకని చెప్పి 7.5 వచ్చింది. ఏం పర్లేదు, మనం షోల్డర్ పెట్టుకున్నా ఏం బాగానే ఉండిద్దండి. 3.5 పెట్టుకున్నారు, 1/4 ఇంచ్ ఎక్స్ట్రా, మొత్తం కలిపితే 7.5 వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా పైకే పెట్టుకున్నారండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పైకే ఉన్నాయి. నార్మల్గా నా డ్రెస్సులకి నేను 7 ఇంచెస్ 6.5 దాకా పెట్టుకుంటాను కదా, ఇవి అలా కాదు, పైకే ఉన్నాయి ఫ్రంట్ నెక్ కూడా. దీనికి వచ్చేసి చెస్ట్ లూజు 4 మడతల మీద వచ్చేసి 11.5 వేసానండి, 11.5 ఇంచులు వేసాను. ఖర్చు కోసం 2 ఇంచులు, కింద 10.5 అండి. కింద వచ్చేసి 4 మడతల మీద 10.5 వేసి 1 ఇంచ్ ఖర్చు కోసం, 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం వేసాను. మీకు కనిపిస్తుంది కదా కింద మార్కింగ్, డాట్స్ కోసం 1 ఇంచ్ వేసి తర్వాత 2 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మనం రౌండ్ తీసుకోవాలండి. ఇక్కడ చూసారా, ఇక్కడ 1.5 పెట్టుకుని రౌండ్ తీసుకొని ఒకసారి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. డ్రెస్కైనా సరే, బ్లౌజ్ కటింగ్లో అయినా సరే ఆర్మ్ లూజ్ అనేది 9.5, ఆర్మ్ లూజ్ వచ్చేసి 9.5 వచ్చింది. ఆ 9.5 అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోయిందండి, ఎందుకంటే కరెక్ట్గానే ఉంది. నేను 7.5 తీసుకున్నాను కదా చంక డౌన్ అనేది, అందుకని సరిపోయింది, కరెక్ట్గానే వచ్చింది. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 పెట్టానండి. అదిగోండి 6. ఇది బ్యాక్ నెక్ కదా, ఇది 5.5కే పెట్టాను. మళ్ళీ బ్యాక్ నెక్ వచ్చేసి 5.5, అదిగోండి ఇలా రౌండే ఇచ్చేసాను బ్యాక్ నెక్. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి లీఫ్ మోడల్ ఇచ్చానండి చిన్నగా. ఆ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, 6 ఇంచులు. ఫస్ట్ 5.5 పెట్టాను, కాదని చెప్పి 6 ఇంచులు పెట్టానండి. మళ్ళీ గోండి ఇలాగా 2 మార్కింగ్ వేస్తున్నాను. 2 ఒకసారి కట్ చేయకూడదండి, నేను విడివిడిగానే ఉన్నాయి కదా, అందుకని చెప్పి నేను విడివిడిగానే కట్ చేస్తున్నాను. చూడండి, కిందది కట్ చేశారంటే మళ్ళీ నెక్ పాడైద్ది. ఇదిగోండి నేను ఇలా విడివిడిగానే వేసుకుని కట్ చేసుకున్నాను. నెక్ విడ్త్ చెప్పాను కదా, 3 ఇంచెస్ పెట్టుకున్నాను నెక్ విడ్త్. షోల్డర్ వచ్చేసి మన ఆదికి ఇచ్చిన దాంట్లో ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి.
ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీయండి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా ఫ్రంట్ సైడు, అలాగా లోతు తీసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ తీసాను నేను. స్టిచ్ చేసేటప్పుడు అలాగే కట్ చేసేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయండి. మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీడియో ఫుల్గా చూడండి, ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయి వీడియో మధ్యలో కూడా చెప్తా ఉంటాను. అందుకని చెప్పి వీడియో అయితే ఫుల్గా చూస్తే మీకు అర్థమైద్ది. ఒకసారి వీడియో లాస్ట్లో కూడా చెప్తా ఉంటారండి, ఎందుకంటే స్టార్టింగ్లో మర్చిపోయాను అనుకోండి, అది చివరిలో చెప్పేస్తాను. ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అని చెప్పాను కదా, ఇలాగ 4 ఫోల్డ్స్ వేస్తున్నానండి. మిగిలిన క్లాత్ని అంతా అలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని మొత్తం ఇలా 4 ఫోల్డ్స్ వేసేసాను. వేసేసి లైనింగ్ లెంత్ అండి, మనం ఆది డ్రెస్లో లెంత్ చెక్ చేసుకోవాలంటే మనం సైడ్న స్టిచ్ చేస్తాం కదా, సైడ్న జాయింట్ చేస్తాం కదా, సైడ్ జాయింట్ చేసే వైపు మనం లోపల నుంచి చెక్ చేసుకోవాలి లైనింగ్ ఎంత ఉందో అనేది. 28 ఇంచెస్ వచ్చిందండి. నేను ఒక 2 ఇంచులు కలుపుకున్నాను. కింద ఫోల్డింగ్ చేసుకోవాలి కదా, పైన వచ్చేసి నడుము దగ్గర జాయింట్ చేసుకోవాలి. 30 ఇంచెస్ వేసుకున్నాను లెంత్. వేసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసాను. అక్కడి నుంచి చూసారా పైన నడుము వచ్చేసి మనకి పైపార్ట్ కట్ చేసుకున్నాం కదా, పైపార్ట్ ఎంత వచ్చిందో 4 మడతల మీద ఎంత వచ్చిందో అంత, ఇక 4 మడతలే వేసుకున్నాం మనం. 4 మడతల మీద ఎంత వచ్చిందో అంతే వేసుకుని కట్ చేసుకోవాలండి. నాకు 4 మడతల మీద ఖర్చుతో కలుపుకోండి, ఖర్చుతో కలిపి కట్ చేసుకోండి. 10:30 కదా, 11, 12:30 వచ్చిందండి ఖర్చుతో కలిపి. 2 ఇంచులు ఖర్చుతో కలిపి 12:30 వచ్చింది. అదే 12:30ని పైన నడుము దగ్గర పెట్టుకున్నాను. ఇటు సైడు 30 ఇంచెస్ తీసుకున్నాను కదా నేను, అటు సైడ్ క్రాస్ ఉన్న వైపు కూడా 30 ఇంచెసే తీసుకోండి. ఇది లంగా కటింగ్ అంటారండి. నార్మల్గా మనం అయితే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటాము. క్లాత్ అనేది సేవ్ అయ్యిద్ది ఇలా కట్ చేసుకుని వేసుకుంటే. ఇలా క్రాస్గా తీసేసి ఇటు సైడ్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, అటు సైడ్ క్రాస్ కూడా 30 ఇంచెస్ ఉండేటట్టు చూసుకుని కొంచెం ఎడ్జెస్కి అనేది అలాగా క్రాస్గా తీసేయండి. చూపించాను కదా మీకు వీడియోలో, అలాగా. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఓన్లీ కటింగ్ అని పెడతానండి, స్టిచ్చింగ్ పెట్టకుండా ఓన్లీ కటింగ్ పెట్టుకు పెడతాను. ఎందుకంటే ఇలాగే ఇంకో 3 డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. ఇంకో డ్రెస్లకు కటింగ్ అనేది విడిగా సపరేట్గా పెడతాను. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, క్రేపు. చాలా సాఫ్ట్గా ఉంది, భలే ఉంది, స్మూత్గా. హ్యాండ్స్ తీసేసాను కదా, అలాగా హ్యాండ్స్కి ఇంకా గతుకులు పడవు, అలాగ లెంత్ ఎంత ఉందో చూసి అలా తీసేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి డబుల్ ఫోల్డింగ్ వేసానండి. 4 ఫోల్డింగ్స్ కాదు, డబుల్ ఫోల్డింగ్ వేసాను. డబుల్ ఫోల్డింగ్ వేస్తే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తాయి. చూసారా ఇలాగా. మనం నార్మల్గా ఇటు సైడ్ వేసుకున్నా కూడా సరిపోదండి, ఎందుకంటే లెంత్ కొంచెం 16 ఇంచెస్ ఉంది కదా, సరిపోదని చెప్పి నేను ఇలా డబల్ ఫోల్డ్ వేసి తీసుకున్నాను. ఈ కింద వచ్చిన క్లాత్ మనకి వేస్ట్ ఏం అవ్వదు, ఉంచుకోవచ్చు. డోరీస్ ఈ క్లాత్తో కనుక డోరీస్ పెడితే అసలు భలే వస్తాయి. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వచ్చేస్తాయి ఇలాంటి క్రేప్ క్లాత్లతో కనుక డోరీస్ అయితే. మధ్యలో మనం దీన్ని జాయింట్స్ వేస్తాం కదా, జాయింట్స్ దగ్గర కూడా చాలా అసలు భలే తిరిగిద్ది, జాయింట్స్ దగ్గర కూడా స్మూత్గా. ఇలాంటి క్లాత్తో కనుక డోరీస్ వేసుకుంటే భలే వస్తాయి, అసలు సన్నగా నీట్గా బాగా వస్తాయండి క్రేప్ క్లాత్లతో కనుక డోరీస్ పెట్టుకుంటే. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం ఇలాగ 4 ఫోల్డింగ్స్ వేసేసుకోండి. నేను 4 ఫోల్డింగ్స్ వేసాను. ఇది మొత్తం ఇలాగ 4 ఫోల్డింగ్స్. ఇదంతా మీకు తెలుస్తుంది కదా ఇది ఎలా ఉంది, ఏ షేప్లో ఉంది మీకు అర్థమవుతుంది కదా. అక్కడ పైన నేను టేప్ పెట్టాను కదా, టేప్ పెట్టిన దగ్గర ఇటు అటు మొత్తం ఎల్లలా కనిపిస్తుంది కదా, ఇలా ఎల్లలా కనిపిస్తే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనండి. ఇలా ఎల్లలా కాకుండా కొంచెం తక్కువ కనిపిస్తే అది ఫుల్ సర్కిల్ కాదు, ఇలా కనిపించాలి. 4 ఫోల్డింగ్స్ వేసినప్పుడు ఇలా ఎల్లలా కనిపిస్తే ఫుల్ సర్కిల్. అక్కడ నడుము దగ్గర వచ్చేసి రౌండ్ తీసుకోండి. రౌండ్ వచ్చేసి మనకి పై పార్ట్కి నడుము కట్ చేసుకున్నాం కదండి, నడుము లూజ్ ఎంత ఉంది ఖర్చుతో కలిపి తీసుకోండి. ఖర్చుతో కలిపి ఎంత ఉంది, 12:30 ఉందా, 10:30, 11, 12:30 ఉందండి. ఆ రౌండ్ వచ్చేసి మొత్తం 12:30 వచ్చేటట్టు తీసుకోండి. 12:30 వచ్చేటట్టు తీసుకుని దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకే కట్ చేసుకోవాలి. 12:30 దగ్గర డ్రాయింగ్ వేసుకుంటాం కదా, మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, మార్కింగ్ చేసుకున్న దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోండి. అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది మీకు. లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ ఖర్చుతో కలిపి 33 ఇంచెస్ పెట్టానండి. ఓన్లీ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి 33 ఇంచెస్ ఫుల్గా మార్కింగ్ వేసి కట్ చేసుకున్నాను. నేను మార్కింగ్ చేసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకే కట్ చేస్తాను ఎప్పుడు. మీకు ఇది అనేది ఖచ్చితంగా గుర్తుండాలండి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఒక చిన్న టిప్ అండి, ఎందుకంటే మనం మార్కింగ్ చేసిన దానికంటే ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుంటాం కదా మనం. నార్మల్గా అయితే మీరు
మొత్తం ఖర్చు లేకుండా ఓన్లీ నడుమట్టుకే మార్కింగ్ వేసుకున్నాను అనుకోండి, ఖర్చు సగమే వచ్చింది, మళ్ళీ ఖర్చు మొత్తం రాదు. మనం ఎంత సాగదీయకూడదండి క్లాత్ అనేది, నడుము దగ్గర ఊరికే సాగిపోయిద్ది క్లాత్. అందుకని చెప్పి ఖర్చుతో కలిపి మార్కింగ్ పెట్టేసుకుంటారు అనుకోండి నడుము దగ్గర, దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోండి. ఇది ఒక చిన్న టిప్ అండి, ఇది ఒక మంచి టిప్. అసలు నాకు ఎవరు చెప్పలేదు, నేను చాలా వీడియోస్లో చూశాను. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా కింద, దీన్ని వచ్చేసి నేను ఇలాగా ఇటు పక్కన చిన్నగా అతుకులు అయితే పడినాయి అండి. 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, 4 అతుకులు పడతాయి. అందుకని చెప్పి ఈ అతుకులు అనేది కట్ చేసుకుంటున్నాను ఇలాగా. అక్కడ పిన్స్ కూడా పెట్టేసుకున్నానండి, ఇదిగోండి ఇలాగా. ఎందుకంటే ఇటు సైడ్ అతుకులు పడతాయి మనకి, మళ్ళీ ఓపెన్ చేసి నాకు తెలియలేదు అనుకోండి ఇబ్బంది పడతాం కదా, అందుకని పిన్స్ పెట్టిన వైపు అక్కడ ఇటు సైడ్ అతుకులు పడతాయి, అటు సైడ్ అలా పిన్స్ అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వచ్చేద్దాము. స్టిచ్చింగ్ వచ్చేసి అతుకులు వేసుకోవాలి కదా మన హ్యాండ్స్కి. వన్ సైడ్ వచ్చేసి చిన్న అతుకులు పడతాయి, ఒక సైడ్ వచ్చేసి పెద్ద అతుకులు పడతాయిగా. ఫస్ట్ వచ్చేసి చిన్న అతుకులను అయితే ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి. నేను అంబ్రిల్లా ఫ్రాగు కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ పైకి కట్ చేయాలని నాకు ఎవరు చెప్పలేదండి. అసలు నేను వీడియోస్లో కూడా ఎక్కడా చూడలేదు. అందరు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ పై పార్ట్ ఉండేది కదా లైనింగ్ కట్ చేసుకున్నది, ఆ పై పార్ట్ని తీసుకొచ్చి పెట్టుకుని నడుం దగ్గర కట్ చేసేసేవాళ్ళు, లేకపోతే కొలత పెట్టి కట్ చేసేసేవాళ్ళు. ఇలా మనం మార్కింగ్ వేసుకుని దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకుంటే అంబ్రిల్లా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పి ఎవరు చెప్పలేదు, నేను ఎక్కడ చూడలేదు. అసలు నాకెందుకు అనిపించిందంటే, నేను చూడలేదు, నిజంగానే చూడలేదు. నేను ఎక్కడ అందరూ చూశాను, యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి నేను కూడా, నాకెవరు చెప్పలేదు ఇలాగా. అందరూ ఇలాగ బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేయడం, అలా కట్ చేస్తుంటే కూడా ఎందుకంటే క్లాత్ ఎక్కువ వచ్చేస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ సాగిద్ది కదా, అంబ్రిల్లా కటింగ్ అనేది సాగిద్ది నడుము దగ్గర. సాగుతున్నప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు కంటే ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు ఫ్రిల్స్ అనేవి పడాల్సి వస్తుంది మధ్యలో. ఇలా ఫ్రిల్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అని చెప్పి నేను కొంచెం మనం మార్కింగ్ వేసుకున్న దానికంటే పైకి కట్ చేస్తే కొంచెం తక్కువే పడిద్ది కదా అని చెప్పి నేను ఒకసారి అయితే అలా కట్ చేసి స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గానే వచ్చింది, కాకపోతే ఖర్చు దగ్గర మాత్రం కొంచెం క్లాత్ అనేది తగ్గిందండి. ఈసారి మళ్ళీ అంబ్రిల్లా ఫ్రాక్ వచ్చినప్పుడు మళ్ళీ కట్ చేసినప్పుడు మళ్ళీ ఈసారి అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి కట్ చేసుకున్నాను. అంటే క్లాత్ని బట్టి కొన్ని క్లాత్లు సాగుతాయి, కొన్ని క్లాత్లు సాగవు కదా, క్లాత్ని బట్టి అండి. మనకి స్టిఫ్గా ఉంటాయి కదా పట్టు క్లాతులు, అలాంటి పట్టు క్లాత్లు అనేవి సాగవు, వాటికి మనం కరెక్ట్గా తీసుకోవాలి. కొంచెం ఇలాగ క్రేపు, జార్జెట్టు, సిల్క్ క్లాత్లు, ఇలాంటి క్లాతులు అయితే కొంచెం సాగిపోతూ ఉంటాయి కదా. కాటన్ కూడా కొంచెం సాగిద్దండి, మరీ ఎక్కువ సాగిపోయినా కొంచెం మన సాగిద్ది కాటన్ క్లాత్ కూడా. మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా సాగిపోతూ ఉంటాయి కదా. ఇలాంటి క్లాత్లు ఏంటంటే మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర కంటే, మార్కింగ్ వేసుకుంటాం కదా, మార్కింగ్ వేసుకున్న దానికంటే కొంచెం పైకి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి కట్ చేసుకున్నామంటే నడుము అనేది కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు నేను కట్ చేశాను కదా, కట్ చేసిన దాన్ని స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి, కరెక్ట్గా వచ్చింది. అసలుకి ఒక 1/2 ఇంచ్ కూడా ఎక్కువ రాలేదు, నడుము ఖర్చుతో కలిపి పర్ఫెక్ట్గా వచ్చింది. అంత బాగా వచ్చిందండి, నేను ఆశ్చర్యపోయాను ఇంత బాగా వస్తాయా అని చెప్పి. ఇవి వచ్చేసి హ్యాండ్సేనండి, నేను జాయింట్స్ వేస్తున్నాను. 4 సైడ్స్న జాయింట్ వేయాలి కదా. వన్ సైడ్ వచ్చేసి పెద్ద అతుకులు, ఒక పక్కకు వచ్చేసి చిన్నగా పడతాయి కదా అతుకులు, అవి వచ్చేసి కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్కి జాయింట్స్ వేసేసి పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాను, దాని కొలతతో ఇంకో హ్యాండ్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. పైకి కుట్టు కూడా వేసుకోవాలండి అతుకులకి, అప్పుడే గట్టిగా ఉంటాయి, లేకపోతే మళ్ళీ ఊడిపోయిద్ది అతుకు అనేది మనం వేసిన అతుకు. స్టిచ్ చేసింది ఏదో నీట్గా స్టిచ్ చేయాలి కదా మనం, అలా పైన కుట్టేసిస్తే అలాగా స్టిచ్ చేసింది ఏటు పర్ఫెక్ట్గా కుట్టివ్వాలండి మనం ఇలా అంబ్రెల్లా కట్ చేసేటప్పుడు చాలా కష్టపడి, ఎందుకంటే మళ్ళీ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కదా, మనం దాన్ని ఫుల్గా స్టిచ్ చేయాలి. ఫుల్ సర్కిల్ అంటే అసలుకి రౌండ్ ఫుల్గా వచ్చింది, మళ్ళీ దాన్ని ఫుల్గా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి, కింద వచ్చేసి లైనింగ్ స్టిచ్ వేయాలి. అలాగే మార్కింగ్ వేసుకునేటప్పుడు కూడా మనకి క్లాత్ అటు ఇటు కదులుతూ ఉంటే మళ్ళీ దాన్ని మనం చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇదంతా కష్టమే కదండి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అంటే. ఫ్రిల్స్ అంటే ఏముంది, స్ట్రైట్గానే కదా మనం కొలత చూసుకుని కట్ చేసేసి ఫ్రిల్స్ పెట్టుకుంటాము. అంబ్రెల్లా అనేది ఫుల్ సర్కిల్ కొంచెం ఎవరికైనా కష్టంగానే ఉండిద్ది. అలాంటప్పుడు మనం కొంచెం ఎక్కువ మనీ అనేది తీసుకోవాలండి, మరీ తక్కువ అనేది తీసుకోకూడదు. బయట బొటిక్లో ఎంత తీసుకుంటారో కూడా తెలుసు కదా మీకు, మరీ తక్కువ తీసుకుంటే మనం కూడా సరిగ్గా స్టిచ్ అయినట్టు అనుకుంటారండి. మనం ఫిట్టింగు రెండు నీట్గానే ఇస్తున్నాం, బొటిక్ కంటే ఏం తక్కువ ఇవ్వడం కదా. మనం ఫిట్టింగు నీట్గా ఇచ్చేటప్పుడు మనకు తెలుసు కదా మనం ఎలాంటి ఫిట్టింగ్ ఎలాంటి ఫినిషింగ్ అనేది ఇస్తామనేది. మనం కరెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు డబ్బులు కూడా కరెక్ట్గానే తీసుకోవాలి, తక్కువ అనేది తీసుకోకూడదండి. మనం కష్టపడిన దానికి
కరెక్ట్ ఫలితం రావాలి కదా. మనం ఏం నేను వచ్చేసి జస్ట్ పాకెట్ మనీ కోసమని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నానండి. పెద్ద ప్రొఫెషన్గా నాకు బాగా డబ్బులు అవసరము, ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంది నాకు అంతకనేం కాదు. జస్ట్ నాకు స్టిచ్ చేయడం అంటే ఇష్టం, కుట్టడం అంటే ఇష్టం అండి. ఫస్ట్ నుంచి కాదు, పెళ్ళైన సంవత్సరానికి నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి కుదరలేదు. ఇప్పుడు కుదురుతుంది నాకు కుట్టడానికి. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ కొంచెం కుట్టాలని. ఒక్కోసారి బద్ధకం వచ్చింది కానీ కుట్టాలనేది ఇంట్రెస్టు. స్టిచ్ చేసుకుంటే నా పాకెట్ మనీ కన్నా, అంటే ఎప్పుడైనా శారీస్ కొనుక్కున్నా, డ్రెస్సెస్ కొనుక్కున్నా, ఇలాగ లైనింగ్స్ తెచ్చుకున్నా, ఇలా ఉపయోగపడతాయి కదా అని చెప్పి స్టిచ్ చేసుకుంటాను. వచ్చే మనీ వాటి కోసం వాడుకుంటాను, అంతేకాని ఓ పెద్ద ఇంట్లో ఖర్చు పెట్టేసే అంతేనే ఏం కాదండి. అందుకే బయట వాళ్ళు అనేవి స్టిచ్ చేస్తూ ఉంటాను. అంతకుముందు మావే ఇంట్లో బయటకే స్టిచ్ చేసేదాన్ని. బయట ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే పాకెట్ మనీకి కూడా మళ్ళీ హస్బెండ్ని అడగటం ఇదంతా ఎందుకు, మన ఖర్చుకు మనమే పెట్టుకుందాం కదా అన్నట్టు స్టిచ్ చేసుకుంటున్నాను. నేను బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేస్తున్నాను. నావి పర్ఫెక్ట్గా కుడుతున్నానంటే బయట వాళ్ళవి కూడా పర్ఫెక్ట్గా కుడతాననే కదా. పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చినప్పుడు మాత్రమే నేను బయట వాళ్ళవి తీసుకున్నానండి. ఫస్ట్లో కొందరు సెట్ కాలేదు, తర్వాత సెట్ అయినాయండి. ఇంక అందరికి సెట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి హ్యాండు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ వేస్తున్నాను నేను. పైపింగే వేసానండి, లోడింగ్లో వేసాను, అంటే ఇన్విజిబుల్గా లోపలికి వెళ్ళిపోయేటట్టు వేసాను. ఇది పైపింగ్ వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ వేసాను. సెల్ఫ్ పైపింగ్ అంటే మనం స్టిచ్ చేసే క్లాత్తోనే పైపింగ్ వేసేయటం. సెల్ఫ్ పైపింగే వేసేసానండి. పైపింగ్ వేసేసిన తర్వాత లోపలికి వేసేసాను. పైపింగ్ వచ్చేసి ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసి లోపలికి తిప్పేసుకుంటామే. పైపింగ్ కూడా మీకు ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వీడియోస్లో చూపించానండి. మీకు డౌట్ ఉంటే వీడియోస్ వెళ్ళి చూసుకోండి ఒకసారి, ఎలా స్టిచ్ చేయాలనేది తెలియకపోతే. చూసారా, ఇక్కడ వచ్చేసి చిన్న అతుకు పడింది. ఈ అతుకు కూడా జాయింట్ వేసుకోవాలండి. చిన్నదే కదా అని మనం వదిలేసుకోకూడదు. ఎప్పుడన్నా రేపు కస్టమర్ ఖర్చు ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఖర్చు దగ్గర మనకి ఓపెన్ ఉందనుకోండి, ఓన్లీ లైనింగ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ లేకపోతే ఇబ్బంది కదా కస్టమర్కి. అందుకని చెప్పి మనం చిన్న చిన్న అతుకులైనా సరే జాయింట్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలాగ జాయింట్ వేసేసుకొని కట్ చేసుకోండి. పైన వచ్చేసి కొంచెం ఇంకో కుట్టు కూడా ఎక్స్ట్రా వేసానండి. పైపింగ్ పక్కనే కుట్టు వేసాను కదా లోపలికి తిప్పేసినప్పుడు, అలాగే పాదమించేంత గ్యాప్తో ఇంకో కుట్టు వేసాను. ఎందుకంటే క్రేప్ క్లాత్ కదా, కొంచెం కిందకి వెళ్ళిపోతుందండి, పైపింగ్ పైకి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది. అందుకని చెప్పి కుట్టుకున్నాను ఇంకో పాదమించేంత గ్యాప్తో. ఒక హ్యాండ్ అలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అంతే, సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా ఇంకా పైపింగ్ వేసేసి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసి లోపల వైపు తిప్పేయటమే. అందుకని చూపించలేదు ఇంకో హ్యాండ్. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ ఇంకొంచెం దింపాను, అంటే వాళ్ళకి బాగా పైకి వెళ్ళిపోయిద్దాము, బోట్ నెక్ టైప్ అయిపోయిద్ది అని చెప్పి కొంచెం ఒక పావించి అంతే అండి, ఎక్కువేం కాదు. ఎందుకంటే ఇది లీఫ్ మోడల్ కదా, వాళ్ళు ఆది డ్రెస్లో ఇచ్చింది పలక నెక్ అండి. పలక నెక్ స్క్వేర్ నెక్, పలక మోడల్ పలక నెక్ అంటే స్క్వేర్ నెక్. స్క్వేర్ నెక్కి లీఫ్ నెక్కి రౌండ్ నెక్కి చాలా తేడాలు ఉంటాయండి. స్క్వేర్ నెక్ అంటే కొంచెం బ్రాడ్గా కనిపించిద్ది వేసుకున్నప్పుడు, పైకున్నా కానీ నెక్ పైకున్నా కానీ బ్రాడ్గా కనిపించిద్ది కాబట్టి నెక్ డీప్ పెట్టుకోకపోయినా పర్లేదు. రౌండ్ నెక్ అంటే నార్మల్గా పెట్టుకోవాలి. లీఫ్ నెక్ అనుకోండి కొంచెం క్లోజ్ అయినట్టు ఉండిద్ది కాబట్టి మనం కొంచెం డీప్ పెట్టుకుంటే బాగా కనిపించిద్ది. ఇది లీఫ్ మోడల్ నెక్ అండి. దీన్ని నార్మల్గానే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా జాయింట్ వేసేస్తున్నాను లోపల సైడు. ఇది బయట సైడ్ ఏం కాదు, నేను తిప్పేయట్లేదు, ఇలాగ బయట సైడే మొత్తం లైనింగ్ లోపల పెట్టేసేసి మొత్తం ఇలాగా జాయింట్ అనేది చేసేస్తున్నాను. చూసారా మీరు, మొత్తం చుట్టూ నీట్గా ఇలాగ చివరికి వచ్చేటట్టు జాయింట్ చేసుకోండి. మనం గమ్తో జాయింట్ చేసుకున్నా పర్లేదు, ఇది క్రేపే కదా బాగానే కుదురుతుందండి. అందుకని చెప్పి కొంచెం జారిపోతూ ఉంటే, సిల్క్ అనుకోండి, సిల్క్ క్లాత్ అనుకోండి, ఊరినే జారిపోతూ ఉండేది, ముడతలు వస్తాయి. ఇది ముడతలేం రాదు, క్రేపు కొంచెం మందంగానే ఉండిద్ది కదా, క్రేప్ అనేది ముడతేనే రావట్లేదు, నీట్గానే స్టిచ్ చేసేటప్పుడు వస్తుంది. అందుకని చెప్పి నేను ఇంకా మిషన్తోనే జాయింట్ చేసేసాను. నాకు జారిపోయే క్లాత్, ముడత వచ్చిద్ది అనుకునే క్లాత్కి మాత్రం నేను ఇలాగ గమ్తో జాయింట్ చేసుకుంటాను, లేకపోతే నార్మల్గా ఇలాగ మిషన్తోనే జాయింట్ చేసుకుంటానండి.
ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. లైనింగ్ కట్ చేయకండి, లైనింగ్ కాకుండా నార్మల్గా ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని బట్టి నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా చూసారా, నేను మొత్తం కట్ చేసాను, కింద కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్న అక్కడ. అలాగే టక్స్ పెట్టుకోండి, ఖర్చు దగ్గర ఉంది కదా, ఖర్చు దగ్గర అలాగే డాట్ అనేది వేసుకోండి. 1/2 ఇంచ్ వేసుకోవాలండి. మనం 1 ఇంచ్ పెట్టాం కదా, 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇలాగ 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకొని, లెంత్ వచ్చేసి ఒక 5 ఇంచుల వరకు వేసుకోండి. ఎందుకంటే బాడీ లెంత్ అనేది ఎక్కువ ఉంది కదా, 5 ఇంచులు వేసుకోండి. లెంత్ కొంచెం తక్కువ ఉంటే 4 ఇంచెస్ వేసుకున్నా సరిపోయిద్ది. మనం చూసారా, ఇలా డాట్స్ కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది పైపింగ్ వేద్దాం. సెల్ఫ్ పైపింగ్ కాబట్టి నేను ఆల్రెడీ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇదిగోండి, బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసాను. ఇది ఫ్రంట్ పార్ట్. రెండు సేమ్ ఒకలాగైనా కదా స్టిచ్ చేసేది, అందుకని చెప్పి మళ్ళీ వీడియో అనేది ఇప్పటికే లెంతీ అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇంకో హ్యాండ్ ఇవన్నీ చూపిస్తే ఇంకా లెంతీ అయిపోయింది అని చెప్పి నార్మల్గా ఒక్కో పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. మీకు అందరికీ తెలిసే కదా, పైపింగ్ నేను పైకి వైపుకి వేస్తే ఎలాగ స్టిచ్ చేస్తానో కూడా మీకు తెలుసు కదా. నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను, ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి చూడండి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి. ఇలాగ పై వైపుకి వేసేసిన తర్వాత పైపింగ్ లోపల అనేది టక్స్ పెట్టుకోవాలండి. రౌండ్ తిరిగిన చోట థ్రెడ్ అయిపోయినట్టు ఇలాగా లోపల రౌండ్ తిరిగిద్ది కదా, రౌండ్ తిరిగిన చోట అలాగే లీఫ్ లాగా ఇచ్చాం కదా ఫ్రంట్ నెక్ దగ్గర, అక్కడ మొత్తం టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టుకుంటేనే లోపల వైపుకి నీట్గా తిరిగిద్దండి, లేకపోతే తిత్తులుగా కనిపించిద్ది క్లాత్ అనేది, పైపింగ్ క్లాత్. ఇలాగా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్తో ఫోల్డింగ్ అనేది చేసుకోండి లోపల సైడ్కి. మనం బ్లౌజ్కి నెక్ పట్టి వేస్తాం కదా, నెక్కి పట్టి వేస్తాం కదా, అలాగే అండి. ఇలాగా లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసేయండి. 1/2 ఇంచ్ అంత పెట్టుకొని సరిపోయేది. లైట్ వేస్తే కెమెరాకి సరిగ్గా కనిపించట్లేదండి, అందుకని చెప్పి లైట్ అనేది వేయలేదు. మిషన్ లైట్ అండి. నేను నార్మల్గా వీడియో తీయపోతే నేను మిషన్ లైటే వేసుకునేదాన్ని, వీడియోలో సరిగ్గా కనిపించట్లేదని మిషన్ లైట్ అనేది ఆన్ చేయట్లేదు. లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదా, దీన్ని వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా చూసుకోండి. కట్ చేసుకుని మిగిలిన క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసేసేయండి. నీట్గా ఇలా కుట్టుకోండి. ఇక్కడ లోపల మనకి లీఫ్ మోడల్ దగ్గర మిడిల్లో అయితే ఇలాగా వచ్చింది కదా కొంచెం, అక్కడ వచ్చేసి చిన్న టక్ అనేది ఇవ్వండి. అంటే టక్ అంటే కొంచెం కత్తిరించండి. పైపింగ్ కట్ చేయకండి, పైపింగ్ కాదు, క్లాత్ని మనం లోపల వైపు ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఆ ఫోల్డ్ చేసిన క్లాత్ని కొంచెం కత్తిరించండి, ఎక్కువ కాదు, కొంచెం అండి. కొంచెం అంత కత్తిరించారంటే లోపల వైపు నీట్గా తిరిగిద్ది. అక్కడ మనకి లీఫ్ మోడల్ దగ్గర కూడా నీట్గా కనిపించింది. చూసారు ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో, ఇది కూడా లోపల వైపు కూడా చూసారు ఎంత నీట్గా ఉందో, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మిడిల్లో అయితే ఇలాగ ఫోల్డింగ్ వేసుకుని అక్కడ ఒక టక్ పెట్టుకోండి. ఎందుకంటే మనం కింద జాయింట్ చేసుకునేటప్పుడు కింద పార్ట్ జాయింట్ చేసుకుంటాం కదా, అలా జాయింట్ చేసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా మిడిల్ పార్ట్ తెలిసిద్ది, అందుకోసం. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేవి 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అది 1/2 ఇంచ్కి జాయింట్ అనేది చేసుకోండి. కొంచెం గట్టిగా లాగండి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇలా కొంచెం క్రాస్గా తీసేయండి. క్లాత్ని కట్ చేసుకోండి క్రాస్గా. నేను క్రాస్ తీయమని చెప్పలేదు, క్రాస్గా క్లాత్ని నెక్ దగ్గర ఉండిద్ది కదా పైపింగ్ క్లాత్, కొంచెం గట్టిగా ఉండిద్ది కదా అక్కడ, అందుకని చెప్పి కొంచెం క్లాత్ అనేది అలా కట్ చేసుకోమని చెప్పాను మీకు. ఎందుకండి ఇలాగా. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫోల్డ్ చేసేసి ఆ పైపింగ్ పక్కనే కుట్టండి. ఆ ఖర్చు మీద చూసారా, నేను అటు ఇటు రఫ్ అనేది లాగాను. ఇలా రఫ్ లాగాలండి. ఎందుకంటే ఇలా రఫ్ ఎందుకు లాగాలంటే మనకి ఆ షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు ఫ్రంట్ పార్ట్కి ఎదర పార్ట్కి రాకుండా ఉండిద్ది. అలాగ స్టిచ్ వేస్తే బ్లౌజెస్కైనా అలాగే స్టిచ్ వేస్తానండి నేను, డ్రెస్సులకైనా బ్లౌజెస్కైనా అలా స్టిచ్ వేస్తాను. ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది అలా కుట్టుకుంటే, అందుకు. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ అంటున్నాను, బ్లౌజులు కుట్టి అలవాటు అయిపోయింది కదా. ఆది డ్రెస్ అండి, ఆది డ్రెస్ తీసుకుని ఇలాగ మార్కింగ్ వేసుకుంటున్నాను. షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నానండి. షోల్డర్ ఎంత ఉందో చూసుకుని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, నేను ఖర్చు కోసం కొంచెం ఎక్కువ కలిపి పెట్టుకున్నాను కదా, కట్ చేసుకునేటప్పుడు కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి. మనం ఎంత క్లాత్ అనేది మనకి ఖర్చులోకి పెట్టి కుడతామో అంతే పెట్టుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ ఏమైనా పెట్టుకున్నారనుకోండి, ఇలాగ షోల్డర్ దగ్గర మనం నెక్ వైపు కట్ చేయకూడదు ఎప్పుడైనా సరే, నెక్ వైపు కట్ చేయకండి. ఇలాగ షోల్డర్ మన ఆది డ్రెస్లో ఉన్నట్టు తీసుకుని ఎక్కువ ఉందనుకోండి, ఇలాగ
ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం సమానంగా వచ్చేటట్టు అలా కట్ చేసుకోండి. హ్యాండ్ వచ్చేసి ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి అనేది స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి. ఇదిగోండి చూసారా, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి అటు సైడ్ కూడా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకో కుట్టుకోండి ఇలాగా మొత్తం. చూసారా, ఇలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత ఇంకో సైడ్ని కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోండి. నేను చూపించట్లేదు, ఇంకా ఒక సైడ్ చూపించాను కదా, మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. ఇది వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ అండి, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా. చూసారా, ఇలా వచ్చింది. 4 ఫోల్డింగ్స్ అనేది ఉంది. ఇది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే, నేను కింద ఇక్కడ జాయింట్స్ వేయాలని చెప్పాను కదా, అతుకులు ఇటు సైడు అటు సైడ్ అతుకులు అనేవి వేసేసాను. అతుకులు వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫ్లోర్ మీద అయితే మొత్తం 4 ఫోల్డింగ్స్ వేసి ఇలా పరుచుకొని లెంత్ అనేది 33 ఇంచెస్ కదా, 33 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ చూసారా, నేను మళ్ళీ మార్కింగ్ వేస్తే కొంచెం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా లాగా కనిపిస్తుంది అతుకుల దగ్గర. అటు సైడ్ కరెక్ట్గానే ఉండిద్ది, అతుకు జాయింట్స్ దగ్గర మాత్రమే ఇలాగా కొంచెం ఎక్కువ. నేనంటే ఎక్కువ పెట్టుకుని కట్ చేశాను. తక్కువ పెట్టుకుని కట్ చేసాము అనుకోండి, మళ్ళీ అతుకుల్లోకి క్లాత్ వెళ్ళిపోయింది కదా, ఆల్రెడీ కొంచెం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి క్లాత్ అనేది, మనం ఏం చేయలేం కదా, లెంత్ అనేది తగ్గిపోయింది. అందుకని చెప్పి కొంచెం ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకుంటాను అతుకులకి. కట్ చేసిన తర్వాత ఇలా ఫ్లోర్ మీద పెట్టి మళ్ళీ లెంత్ ఒకసారి చెక్ చేసుకుని ఇలా కట్ చేసుకోండి, మార్కింగ్ వేసుకుని. అప్పుడే మీకు నీట్గా ఉండిద్ది ఫినిషింగ్ అనేది. ఎక్కువ తక్కువ కూడా రాకుండా ఉంటాయండి. క్రేప్ క్లాత్ కదా, ఇది సాగలేదు పెద్దగా, అందుకే కొంచెం ఎక్కువ తక్కువలు అనేవి కూడా రాకుండా ఉన్నాయి. చూసారా, ఇలాగా ఇదిగోండి, ఇక్కడ లోపలికి ఆ క్లాత్ అనేది ఫోల్డ్ అయింది, కొంచెం నీట్గా ఇలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం పై పార్ట్కి అనేది జాయింట్ చేసుకుందాము. అతుకులు కూడా వేసేసాం కదా, ఇది వచ్చేసి పై పార్ట్ అండి. ఇది వచ్చేసి కింద పార్ట్. మిడిల్లో అయితే కింద పార్ట్కి కూడా మిడిల్లో నడుము దగ్గర మిడిల్లో డబుల్ ఫోల్డ్ వేసి అక్కడ టక్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాగ పై పార్ట్ అలాగే కింద పార్ట్ టక్ ఇస్తాం కదా, 2 టక్స్ కరెక్ట్గా కలిసేటట్టు. చూసారా, కరెక్ట్గా సరిపోయిద్దా లేదా అని చెప్పి చెక్ చేశాను నేను. కరెక్ట్గా వచ్చిందండి, అసలు కొంచెం కూడా ఎక్స్ట్రా రాలేదు. నేను బ్యాక్ పార్ట్ మళ్ళీ స్టిచ్ చేస్తాను కదా, అప్పుడు చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇప్పుడు మీకు వైట్గా ఉంది కదా, అంతా సరిగ్గా కనిపించట్లేదు. నేను మార్కింగ్ వేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ వేశానండి, అంత మార్కింగ్ మీకు చక్కగా కనిపించింది. చూసారా, ఇటు సైడ్ చివరికి వచ్చేటప్పుడు కూడా కరెక్ట్గా సరిపోయింది. నడుము దగ్గర కూడా ఎక్కువ కూడా రాలేదు, కొంచెం చిన్న ఫ్రిల్ ముడత కూడా రాలేదండి. మనం స్కర్ట్స్కైనా యూజ్ చేయొచ్చండి. స్కర్ట్స్కైనా ఇదే మెథడు. లెహంగాకి స్కర్ట్స్కి మనం యూజ్ చేస్తాం కదా అంబ్రెల్లా కటింగ్, ఆ కటింగ్కి అయినా ఇదే మెథడ్ యూజ్ చేయండి. మీరు ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకొని కరెక్ట్గా వచ్చింది మీకు. దానికైనా సరే ఇదే మెథడ్ యూజ్ చేయండి, కరెక్ట్గా వచ్చింది మీకు. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నేను స్టిచ్ చేస్తే. ఇది వచ్చేసి లైనింగ్ అండి. నేను లైనింగ్ లోపల సైడ్ నుంచి స్టిచ్ వేసాను. చూసారా, ఇలా ఖర్చు అనేది కనిపించకుండా ఉండిద్దని, ఇలా ఖర్చు అనేది కనిపించకుండా ఉండిద్దండి. లైనింగ్ వచ్చేసి లోపల సైడ్ నుంచి, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి వైపు నుంచి స్టిచ్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడు ఇలాగా ఫ్రంట్ పార్ట్, ఇందాక ఫ్రంట్ పార్ట్ అనుకుంటాండి స్టిచ్ చేసింది, ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి. ఇదిగోండి, అలాగే కింద పార్ట్ కూడా నడుము దగ్గర ఇలాగా ఒక టక్ అయితే ఇచ్చాను. ఆ టక్ కూడా మీకు కనిపించట్లేదని నేను ఇలా మార్కింగ్ వేశాను. అది మిడిల్ పార్ట్ అండి, నేను మార్కింగ్ వేసింది. ఇదిగోండి, ఇలా స్టార్టింగ్ నుంచి చూసారా, నేను స్టార్టింగ్ నుంచి పెట్టాను, ఎక్కువ ఏం పెట్టలేదు క్లాత్. మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది మిడిల్లో. చూసారా, కరెక్ట్గా మనం టక్ పెట్టిన దగ్గరికి టక్ కరెక్ట్గా కలిసిపోయింది మిడిల్లో వచ్చేసి. ఇటు సైడ్ చివరకు కూడా ఖర్చుతో కలిపి కరెక్ట్గా వచ్చేసింది. క్లాత్ అనేది కొంచెం కూడా ఎగస్ట్రా రాలేదు. చూసారా, ఎగస్ట్రా వస్తే మళ్ళీ మధ్యలో ఫ్రిల్స్ అనేవి పడతాయి. ఫ్రిల్స్ పెడితే అంబ్రెల్లా ఫ్రాక్కి లుక్ ఉండదు. ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే ఫ్రిల్స్ పెట్టచ్చు, కానీ అంబ్రెల్లా ఫ్రాక్కి ఫ్రిల్స్ పెడితే అంత లుక్ అనేది ఉండదండి. అయిపోయింది కదా, ఇప్పుడు కింద పార్ట్ కూడా జాయింట్ చేసేసాం కదా లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు సైడ్ జాయింట్ అండి. సైడ్ జాయింట్ వచ్చేసి హ్యాండ్ లూజు 6 ఇంచెస్ అండి. టేప్తో కొలుచుకుంటే 6 ఇంచులు, లేకపోతే ఇలాగ డ్రెస్తో అయినా లూజ్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ వేసాను, ఎందుకంటే సూదిలో దారం ఎక్కియాలి కదా అని చెప్పి లైట్ వేసుకున్నాను. ఇంకా లైట్ని అలాగే ఉంచేసినట్టున్నానండి, ఆపటం మర్చిపోయాను అనుకుంటా. అలాగే స్టిచ్ వేసాను, మీకు కనిపిస్తుంది కదా అయినా కొంచెం చూడండి.
హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుని హ్యాండ్ పెట్టేసి అక్కడ ఆ హ్యాండ్ దగ్గర రఫ్ లాగండి. రఫ్ లాగితే ఇలా కొంచెం అక్కడ వరకు ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ చేసి ఆపండి. ఆపి తర్వాత ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎంత అని చెప్పాను మీకు 9.5 కదా. అదిగోండి మనం మార్కింగ్ వేసుకున్నాం కరెక్ట్గా 9.5 దగ్గరికి. అలాగే మీరు డ్రెస్తో అయినా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్న దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. స్ట్రైట్ వచ్చింది. కిందది కూడా కరెక్ట్గా 2 పార్ట్లు కలిసేటట్టు పెట్టుకోండి. అప్పుడే సైడ్ జాయింట్ దగ్గర ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలా కరెక్ట్గా పెట్టుకుని నడుము దగ్గర వచ్చేసి మనం ఎంత ఖర్చు పెట్టామో అంత పెట్టుకోండి. 2 ఇంచులు కదా మనం ఖర్చు పెట్టేది. ఇదిగోండి 2 ఇంచుల సైడ్ నుంచి ఇలా ఖర్చు మార్కింగ్ పెట్టుకుని అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటారండి. నడుము దగ్గరికి వచ్చినా కూడా ఇలాగా నడుము పార్ట్ కూడా కరెక్ట్గా ఉండాలండి. కిందది బయటి కరెక్ట్గా పెట్టుకుని నడుము దగ్గర దాకా స్టిచ్ చేసి అలా అక్కడ ఆపండి. ఆపిన తర్వాత కింద మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్, అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ ఉంటాయి కదా. ఈ 2 పీసులని ఇలా 4 మడత ఈ 4 ఫోల్డింగ్స్ని ఇలా కరెక్ట్గా పెట్టుకుని నడుము దగ్గర నుంచి ఒక 5 ఇంచులు అండి. నడుము దగ్గర నుంచి 5 ఇంచెస్ కిందకి, అలాగే సైడ్ నుంచి ఒక 1 ఇంచ్ లోపలికి. చూసారా నేను మార్కింగ్ వేశాను. అక్కడ వరకు అలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి అక్కడ వచ్చేసి రఫ్ లాగి బయటికి తీసేయండి. బయటికి తీసేసి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోండి. లైనింగ్ తీసేసేయండి. కింద వైపు పై వైపు లైనింగ్ ఉండిద్ది కదా, ఆ లైనింగ్ పక్క తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని బట్టి జాయింట్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి సైడ్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా కోరాసు, అందుకని చెప్పి క్లాత్ అనేది పీసులు ఏం రాదండి. అందుకని చెప్పి నేను ఫోల్డింగ్ ఏం వేయలేదు. కోరాస్ లేకుండా నార్మల్గా ఉంటే మాత్రం డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తాను. బొటిక్లో వాళ్ళు అయితే ఇంకా పీకో మిషన్ అంటున్నాను, ఓవర్లాక్ మిషన్ ఉండిద్ది కాబట్టి ఓవర్లాక్ చేసేస్తారు. నార్మల్గా ఇంకా డబుల్ ఫోల్డింగ్ ఏం లేకుండా స్టిచ్ చేసేసి ఓవర్లాక్ చేసేస్తారు. మనం ఏంటంటే ఓవర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి నేను డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తాను. అంటే పీసులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి కదా అందుకు. ఇప్పుడు ఇంకో సైడ్ని కూడా సేమ్ అంతేనండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత మిగతా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటాను నేను. లూజ్ చెక్ చేసుకోవాలి కదా మనం, అందుకని చెప్పి లూజ్ కరెక్ట్గా ఉందనుకోండి తర్వాత ఎక్స్ట్రా కుట్లు అనేవి కుట్టుకుంటాను. ఇంకో పార్ట్కి కూడా అంతేనండి. ఇంకో సైడ్ వచ్చేసి మనకు ఖర్చు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా అదే ఖర్చు మీద కుట్టేసుకోవాలని ఏం లేదు. మనం మార్కింగ్ చేసుకోవాలి, చూసుకోవాలి. మనం చూసుకుని అదే కరెక్ట్గా వచ్చిందండి అక్కడికే. ఇదిగోండి అక్కడ నుంచి చూసారు నడుము దగ్గర నుంచి 5 ఇంచుల కిందకి, సైడ్ నుంచి 1 ఇంచు ఇలా తీసుకుని అక్కడ రఫ్ లాగి తీసేయండి. తీసేసి లైనింగ్ని పక్క తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని బట్టి జాయిన్ చేయండి. క్లాత్ కూడా వైట్గా ఉండేసరికి ఇంకా ఎక్కువ ఫోకస్ అనేది పడి కెమెరాకి సరిగ్గా కనిపించట్లేదండి కుట్టు కూడా. అందుకే నేను లైట్ ఆపేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాను, మీకు కనిపించిద్దని. లైట్ వేసుకోకపోతే నాకు సరిగ్గా కనిపించదు స్టిచెస్ కుట్లు. అంటే కొంచెం చీకటిగా ఉండిద్ది లోపల గదిలో, నేను లైట్ వేసుకున్నా కూడా కొంచెం అలా కనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఇది చివరి కుట్టు వేస్తున్నాను, ఎందుకంటే లోపల కుట్లు వేస్తానండి మళ్ళీ మీకు ఇక్కడ చూపిద్దామని చెప్పి సైడ్ కుట్టు అందుకని చూపిస్తున్నాను. మనం ఇక్కడ రఫ్ లాగా బయటికి తీసేస్తాం కదా, అక్కడ వరకు 4 మడతలు మొత్తం కుట్టుకుంటూ వచ్చేయండి. అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టేసేయండి. రఫ్ లాగాం కదా కింద, రఫ్ లాగా బయటికి తీసేసాం కదా, అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టేసేసి ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని బట్టి అక్కడి నుంచి డబల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటూ వచ్చేయండి. అదే మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉందనుకోండి, బొటిక్లో వాళ్ళకి ఉండిద్ది, మనకు ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఏముండదు కాబట్టి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేస్తే పీసులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. అందుకోసం ఇలాగ మొత్తం 2 పార్ట్ని పట్టుకుని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని కుట్టుకుంటూ వచ్చేయండి. ఓవర్లాక్ ఉంటే ఇదంతా మన డబల్ ఫోల్డింగ్ వేసుకుంటడం ఇదంతా అవసరం లేదండి. ఒక స్టిచ్ అయితే ఓవర్లాక్తో ఇలా సైడ్ని కుట్టేస్తే సరిపోయిద్ది. నార్మల్ మిషన్తో ఇలా కుట్టుకుంటాం కదా, కుట్టిన తర్వాత మిగతాది ఓవర్లాక్ చేసేస్తే సరిపోయిద్ది మనకి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా కుట్లని ఒక 2 కానీ 3 కానీ కుట్టుకోండి, సరిపోయిద్ది అంతే. ఇంకా చివరి వచ్చేసి మనం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఒక 2 కుట్లనే వేస్తున్నాను నేను. ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ కొట్టండి. కుట్టుకి మధ్య ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ ఉంటే సరిపోయిద్ది. కిందకు వచ్చేసరికి నడుము దగ్గర నుంచి కిందకు వచ్చింది కదా, అక్కడికి వచ్చేసరికి ఫస్ట్ కుట్టాం కదా ఆ కుట్లో కలిపేసేయండి. ఫస్ట్ కుట్టిన కుట్లో కలిపేసేయండి. మళ్ళీ ఎక్స్ట్రా మీరు ఖర్చు కోసం అని చెప్పి మనం అక్కడ కూడా 1/2 ఇంచ్ అంత పెట్టద్దు క్లాత్ అనేది. అక్కడ వచ్చేసి ఫస్ట్ కుట్టిన కుట్లో కలిపేసేయండి. కింద నడుము దగ్గర కంటే కిందకు వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కుట్లోకి కలిపేసేయండి. అటు సైడ్ ఒక 2 స్టిచెస్, ఇటు సైడ్ ఒక 2 స్టిచెస్ అనేవి వేసాను ఎక్స్ట్రా.
ఇప్పుడు చివరకు కూడా దీనికి కూడా ఇటు సైడ్ కూడా చివరకు కుట్టు అయితే కుట్టేసుకోండి నీట్గా. చూస్తారా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి నెట్టేసి ఇలా లైనింగ్ని బట్టి డబుల్ ఫోల్డ్ వేసి కుట్టుకుంటూ వెళ్ళండి. క్లాత్ అనేది క్రాస్ ఉండిద్ది కాబట్టి అది కూడా పాలిస్టర్ కదా, అందుకని చెప్పి ఇలా ముడత అనేది మనం డబుల్ ఫోల్డింగ్ వేసినప్పుడు వచ్చిద్దండి. మీరేం ఫీల్ అవ్వద్దు. అలాగే ఇలా ఎందుకు వచ్చిందని చెప్పి కస్టమర్లు కూడా అడగొద్దండి, ఎందుకంటే అసలు మనం అక్కడ డబుల్ ఫోల్డింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. మనం పీసులు బయటకు రాకుండా వాళ్ళకి నీట్గా స్టిచ్ చేసి ఇవ్వడం కోసం డబుల్ ఫోల్డింగ్ వేసి కుడుతున్నాము. ఇలాగా నీట్గా ఇలా కుట్టేసుకున్న తర్వాత రఫ్ లాగి బయటికి తీసేయండి. ఇక్కడ కొంచెం ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండటం కోసం క్లాత్ అనేది కొంచెం ఇలా కట్ చేసుకోండి చివరకు వేసిన కుట్టు దగ్గర. చూసారా అయిపోయింది. సైడ్ జాయింట్ కూడా ఇలా నీట్గా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కింద క్లాత్ని లైనింగ్ని విడిగా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని విడిగా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసుకోండి లైనింగ్ని. ఇప్పుడు ఒకసారి చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను నేను, సరిపోతుందో లేదనేది. కరెక్ట్గా సరిపోయిందండి. సరే ఎంత పెద్ద టాప్ అయినా సరే మనం 46 సైజు అండి, కరెక్ట్గా 46 సైజు. ఇంత పెద్ద అంబ్రెల్లా ఫ్రాక్ అయినా సరే మనం ఎంత ఈజీగా కుట్టేసాము. ఇలా కుట్టుకోవాలి. నడుము లూజ్ కూడా సరిపోయింది కరెక్ట్గా. కింద అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకోండి. నార్మల్గా అయితే అంబ్రెల్లా ఫ్రాక్కి మనం జిగ్జాగ్ అనేది చేస్తాం కదండి. ఈ ఫ్రాక్ వచ్చేసి బడ్జెట్ తక్కువ, అందుకని చెప్పి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టేస్తున్నాము. మనం అడిగినంత ఇస్తే మాత్రం నేనైతే ఓవర్లాక్ చేసి ఇచ్చేదాన్ని. మా దగ్గర బడ్జెట్ తక్కువ అంత లేదనే వాళ్ళకి మాత్రం ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టేసి ఇచ్చేస్తాను. ఫ్రాక్ అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.